ఏపీలో పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. ఉదయం 6:45 పెన్షన్ పంపిణీ మొదలైంది. నిన్న మండు టెండలో పండు టాకుల ఇబ్బందుల్ని చూసి అధికారులు అలర్ట్ అయ్యారు. ఉదయాన్నే పంపిణీని ప్రారంభించారు. ఎండ తీవ్రత ఎక్కువ కాకముందే పెన్షన్దారులు సచివాలయ బాటపట్టారు. సచివాలయాల వద్ద సిబ్బంది టెంట్లు ఏర్పాటు చేశారు. మంచినీళ్లు, ఇతర సౌకర్యాలను కూడా కల్పించారు. పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఇక విశాఖ నుంచి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చిట్టుబాబు సిద్ధంగా ఉన్నారు. చిట్టుబాబు. ఎస్ బాలరాం, పెన్షన్ పంపిణీ ప్రక్రియ విశాఖలో ఉదయం 6:30 గంటల నుంచే ప్రారంభమైంది. పన్ను టాకులకు వచ్చే పెన్షన్ తీసుకునే వారు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నిన్న ఉదయం నుంచి కూడా విశాఖలో ఉన్నటువంటి అన్ని సచివాలయాలకు పెన్షన్ లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో తరలి రావడం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల పెన్షన్ నిన్న సాయంత్రం 3 గంటల నుంచి పంపిణీ ప్రక్రియ అనేది ప్రారంభమైంది. అయితే నిన్న ఉదయం 9 గంటల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రతి సచివాలయంలో కూడా పెన్షన్ లబ్ధిదారులు వచ్చారు. అయితే క్యాష్ తీసుకురావడానికి 10:30, 1 గంట ప్రాంతంలోనే సచివాలయ సిబ్బంది బ్యాంకులకు వెళ్లారు. నేరుగా బ్యాంకు నుంచి క్యాష్ తీసుకురావడానికి దాదాపుగా 3 గంటలు సమయం పెట్టింది. నిన్న సాయంత్రం 3 గంటల నుంచి కూడా ఈ యొక్క పెన్షన్ పంపిణీ ప్రక్రియ అనేది ప్రారంభమైంది. నిన్న 30% పూర్తి చేయగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం మేరకు దాదాపుగా విశాఖలో ఉన్నటువంటి అన్ని సచివాలయాల్లో కూడా 90% వరకు కూడా ఈ పెన్షన్ ప్రక్రియ అనేది కొనసాగుతూనే ఉంది. వచ్చే వారందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ సచివాలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా వాళ్ళకి కూర్చోడానికి చైర్స్ వేయడంతో పాటుగా ఎండల తీవ్రత అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి దాహార్తిని తీర్చడానికి కూడా పూర్తి స్థాయిలో వాటర్ సదుపాయం కూడా పెట్టేటువంటి పరిస్థితి మన విజువల్స్లో కూడా చాలా స్పష్టంగానే చూడొచ్చు. ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులందరూ కూడా ఒక ఆధార్ కార్డు తీసుకుని వస్తే చాలు, వారికి ఏదైతే పేరుందో వాళ్ళ జాబితా ప్రకారం కూడా పెన్షన్ అనేది ఇస్తూ ఉన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే కనుక అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే నిన్న మాత్రం ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారంతా కూడా చాలా ఇబ్బందులు పడ్డారంటే కూడా పూర్తి స్థాయిలో ఆవేదన అయితే కనుక వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఇంకా ఎంతవరకు పెన్షన్ ఇవ్వాల్సి ఉంది అనేది మాత్రం సచివాలయ సిబ్బందితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఇప్పటి వరకు ఎంతమంది పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ ఇచ్చారు, ఇంకా ఎంతమంది పెండింగ్ ఉంది? సార్, ఇప్పుడు దాకా 204 పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 80% పెన్షన్స్ పూర్తి చేయడం జరిగింది. మిగిలిన 20% కూడా మేము మధ్యాహ్నం దాకా వెయిట్ చేస్తాం. తర్వాత ఫీల్డ్కి వెళ్ళి ఆ మిగతా పర్సెంటేజ్ కూడా పూర్తి చేసేస్తాం. అంటే కొంతమంది బాగా ఇంటి నుంచి బయటకు పేషెంట్స్ ఉంటారు, లేదంటే బాగా వృద్ధులు ఉంటారు, వారికి ఎట్లా ఇవ్వబోతున్నారు? ఇంటికి వెళ్ళి మేము అక్కడ పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుందండి. బెడ్ పేషెంట్స్, వికలాంగులు, బాగా రాలేని వాళ్ళు, అటువంటి వారికి దగ్గరుండి మేము సర్వీస్ చేస్తాం. అంటే కొంతమంది పెన్షన్ ఇచ్చే సమయానికి వేరొక ఊర్లు వెళ్ళొచ్చు, అలాంటి వారికి ఏ విధంగా ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు? వారందరూ కూడా మేము మా దగ్గర ఉన్న ఫోన్ నెంబర్స్తో ఫోన్ చేయడం జరుగుతుందండి. 6వ తారీఖు లోపల మనకి ఇవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఇచ్చేస్తామండి. అప్పటికల్లా ఇప్పుడు మాకు 6 సిబ్బంది ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారు మా ఆఫీస్లో. 6 సిబ్బంది కూడా ఈ యొక్క పనిలోనే మేము ఉన్నాం. ఉదయం 7:30 నుంచి రాత్రి 7:30 దాకా అవైలబుల్గా ఉన్నాం. వచ్చే వాళ్ళకి కుర్చీలు వేసాం, తర్వాత త్రాగునీటి సదుపాయం కల్పించాం, వెనకట్ల టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి ఆటంకం లేకుండా అందరి యొక్క సహకారంతో కోఆర్డినేట్ చేసుకుంటూ స్టాఫ్ అంతా కూడా సర్వీస్ చేయడం జరుగుతుంది. అది సచివాలయ సిబ్బంది పూర్తి స్థాయిలో సమన్వయంతో 4 విభాగాలుగా ఏర్పడ్డాయి. ప్రతి సచివాలయం కూడా వచ్చేటువంటి లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ పంపిణీ ప్రక్రియ అనేది ఉదయం 6:30 గంటలకే ప్రారంభించారు. సాయంత్రం 7 గంటల వరకు ఉంటుంది. దాదాపుగా ప్రస్తుతం మనం సీతమ్మదారిలో ఉన్నటువంటి ఒక సచివాలయంలో ఉన్నాయి. ఈ సచివాలయంలో 80% వరకు ఇప్పటికే పెన్షన్లు ఇచ్చినటువంటి ప్రక్రియ కొనసాగింది. ఇక 20% అంటే 6వ తేదీ వరకు సమయం ఉంది. కొంతమంది వృద్ధులు కావచ్చు, లేదంటే వయసు ఎక్కువగా ఉన్నవారు ఇంటి నుంచి బయటికి రాకుండా బెడ్ రెస్ట్ తీసుకున్న వారికి నేరుగా మేమే ఏదైతే జాబితా ఉందో జాబితా ఆధారంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి నేరుగా పెన్షన్ పంపిణీ అనేది చేపడతాం. ఒకవేళ ఈ సమయాల్లో ఈ తేదీల్లో ఎవరైనా సరే బయట ఊర్లు వెళ్తే కనుక వాళ్ళకి వారి బంధువులకి ఫోన్లో సమాచారం ఇస్తాం. ఒకవేళ వాళ్ళు రాకపోతే కనుక వాళ్ళకి పూర్తి స్థాయి సమాచారం ఇచ్చి వారికి నేరుగా పెన్షన్ పంపిణీ అనేది చేపడతామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే నిన్న ఉదయం నుంచి కూడా విశాఖలో ఉన్నటువంటి అన్ని సచివాలయాల్లో కూడా దాదాపుగా ఎవరైతే వృద్ధులు ఉన్నారో, వృద్ధులు, వికలాంగులు, వీరంతా కూడా చాలా ఇబ్బందులు పడ్డారో ఉదయం 9 గంటలకి అన్ని సచివాలయాలకు చేరుకున్నారు. అయితే క్యాష్ రావడం జిల్లా కలెక్టర్ ఆదేశాలతో కాస్త ఆలస్యమైంది. నిన్న సాయంత్రం 3 గంటల నుంచి ప్రక్రియ అనేది ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా దాదాపుగా ఈ పెన్షన్ ప్రక్రియ అనేది ప్రారంభమైన నేపథ్యంలోనే ఈ సమయానికి 80% పూర్తయింది. ఈ రోజు సాయంత్రానికి దాదాపుగా పూర్తవచ్చని కూడా సచివాలయ సిబ్బంది చెప్తున్నారు. ఎవరైనా సచివాలయానికి రాలేక ఎవరైనా ఉంటే కనుక నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ యొక్క పెన్షన్ ఇస్తామంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి విశాఖలో చాలా స్పష్టంగా కనబడుతుంది. బలరాం. చిట్టుబాబు, నిన్న మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసాం మండు టెండలో పెన్షన్దారులు తీవ్ర ఇబ్బందులు కూడా పడ్డారు. ఈ రోజు అయితే అధికారులు గ్రామ సచివాలయం వద్ద
అన్ని ఏర్పాట్లు కూడా చేశారు పెన్షన్దారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా. దీనికి సంబంధించి పెన్షన్దారుల నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి? మరోవైపు ఈ ప్రక్రియ అంతా ఈరోజు ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ఈరోజు ముగిసే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? 10 లైవ్ పెట్టుకోండి వస్తుంది. ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో పండుటాకులు సచివాలయాల్లో అన్ని ప్రాంతాలకు రావటం జరిగింది. ఉదయం 9 గంటల నుంచే అన్ని సచివాలయాలు కూడా రావటం జరిగింది. అయితే కాస్త క్యాష్ బ్యాంకులకు వెళ్ళి తీసుకురావడానికి 12:30, 1 గంట ఆ ప్రాంతంలో వెళ్ళడం జరిగింది. క్యాష్ సచివాలయాలకి తీసుకురావడానికి 3 గంటల వరకు సమయం పట్టింది. ఇంకా 3 గంటల నుంచి కూడా ఈ పంపిణీ ఏదైతే ఉందో పంపిణీ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. నేనైతే కనుక ఎవరైతే వృద్ధులు ఉన్నారో, వృద్ధులు, వికలాంగులు, వయసు ఎక్కువగా ఉన్నవారు అయితే కనుక చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం 6:30 గంటలకు ఈ పంపిణీ అనేది ప్రారంభించారు. వచ్చేటువంటి వృద్ధులకి, వికలాంగులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎండ అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో వారికి వాటర్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. మరొక వైపు వృద్ధులు ఎక్కువసేపు నిలబడటానికి కాస్త ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో వారు కూర్చోవడానికి వారికి ఒక క్యూ పద్ధతిలో కూడా ఏర్పాటు చేశారు. చైర్స్ ఏర్పాటు చేశారు. విజువల్స్ లో కూడా చాలా స్పష్టంగానే చూడొచ్చు. 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు వచ్చేటువంటి వృద్ధులు చాలా వరకు ఈ సచివాలయానికి వస్తూ ఉన్నారు. ఒకవేళ నడవలేని స్థితిలో ఉన్న వారికి నేరుగా వారికి వెళ్ళి ఇస్తామంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. కేవలం ఒక ఆధార్ కార్డు తీసుకొని ఏదైతే సచివాలయంలో ఉన్నటువంటి జాబితా ఏదైతే ఉందో ఆ జాబితా ఆధారంగా వాళ్ళ ఆధార్ కార్డుకు అనుగుణంగానే తీసుకొని ఒక సంతకం పట్టించుకొని పింఛన్ లబ్ధిదారుది నగదు అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ రోజు 7:30 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ రోజు తేదీ 4 అంటే 6వ తేదీ వరకు కూడా ఈ పింఛన్ పంపిణీ కార్యక్రమం అనేది కొనసాగుతుంది. అప్పటికీ కూడా ఎవరైనా సరే లబ్ధిదారులకి సమాచారం అందకపోయినా, లేకపోతే వారి స్వగ్రామంలో లేకపోయినా ఈ ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి వెళ్ళినా సరే వారి బంధువులకు కావచ్చు, లేదంటే ఏదైతే ఫోన్ నెంబర్ ఉందో వారికి సమాచారం ఇచ్చి పూర్తి స్థాయిలో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ పంపిణీ అనేది పూర్తి చేస్తామంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ఇక్కడ పూర్తి స్థాయిలో అంటే ప్రతి సచివాలయంలో కూడా ఉన్నటువంటి సిబ్బంది ఈ 4 రోజులు కూడా ఈ పింఛన్ పంపిణీ ప్రక్రియలోనే నిమగ్నమయ్యారు. ప్రతి సచివాలయంలో 4 కౌంటర్లు చొప్పున ఏర్పాటు చేశారు. సిబ్బంది మొత్తం ఈ పింఛన్ పంపిణీ ప్రక్రియపైన పూర్తి స్థాయిలో ఫోకస్ చేశారు. వచ్చేటువంటి వృద్ధులు కావచ్చు, పింఛన్ లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సచివాలయ సిబ్బంది నిమగ్నమయ్యారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ చిట్టిబాబు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2వ రోజు పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ఉదయం 6:45 ప్రారంభమైన సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు. విజయ్ చంద్రన్, పెన్షన్ల ప్రక్రియను వేగవంతం చేస్తా ఉన్నారు. అధికార యంత్రాంగం ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పెన్షనర్లకు అందరికి కూడాను సామాజిక పెన్షన్ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడాను కొంతమందికి ఇండ్ల వద్దకు వెళ్తూ ఇస్తూ ఉన్నారు. మరికొంతమందికి అయితే నడవగలిగిన వారికి గ్రామ వార్డు సచివాలయం దగ్గర ఇస్తూ ఉన్నారు. కొంతమంది విజయవాడలో ఉన్నటువంటి బిషప్ అజరయ్య స్కూల్ సెంటర్ వద్ద ఇప్పుడు మనం ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయంలో వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మా చెప్పండి, మీరు ఎంత దూరం నుంచి వచ్చారు, ఏ విధంగా వచ్చారు? అమ్మా ఆటోలో వచ్చామమ్మా, ఆటోలో వచ్చాం. మీకు ఆటోలో ఎంత మీరు డబ్బులు పెట్టారు? ఆటోకు 100 రూపాయలు నడవలేక వచ్చేది, రాను 100 రూపాయలు. చెప్పండి. చెప్పంటారు చెప్తే మీరు ఆటోకి ఎంత ఖర్చు పెట్టారు? 100 రూపాయలు ఖర్చు పెట్టామండి. రానుకోండి కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఇంట్లోకి వచ్చి ఇచ్చేవాళ్ళు వాళ్ళు నడవలేరు. మరి ఇప్పుడు ఇలాగ ఉంటే మరి రోజుకి నెల వచ్చేయాలంటే కొంచెం ఇబ్బందే పడతారు. అది కొంచెం మరి ముసలోళ్ళు ఉంటారు, రానోళ్ళు ఉంటారు, లేకలేని వాళ్ళు ఉంటారు. మోకాలు నొప్పి ఇప్పుడు ఆమెను తీసుకొని నేను వచ్చాను. ఒక మనిషి ఉండాల్సి వస్తుంది. అదే వాళ్ళైతే ఇంటికి వచ్చి తలుపు కొట్టి ఇచ్చేవాళ్ళు. అంటే ఇప్పుడు మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నారు బాగా? ఇబ్బంది ఏం లేదులేండి. అదే చెబుతున్నా, ఒక ఆటో మాట్లాడుకొని రావాలి అంటున్నాం. అంటే ఇప్పుడు మీకు వచ్చే పెన్షన్ లో కొంత అమౌంట్ ఇప్పుడు ఆటోకు ఖర్చు అయిపోయినట్లే కదా ఇంకా కదండి, అంతేగా. మరి ఇక్కడ మరొక పెద్ద ఉన్నారు, వారిని కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎంత దూరం నుంచి వచ్చారు? ఇప్పుడు మీకు రావడము పోవడం ఇబ్బందిగా ఏమైనా అనిపిస్తుందా? మరి ఇబ్బందే కదా సార్, ఎండలో రావటం ఇబ్బందే కదా. పైకి ఇలాగున్నా ఐఎమ్ నియర్లీ 70 years. మోకాళ్ళ నొప్పులు, దేహంలో ఉన్న సమస్య పైకి ఇలాగున్నా లోపల ఎన్నో బీపీ, షుగర్లు, నొప్పులు, సమస్యలు చాలా ఉన్నాయి కదా. మరి ఇక్కడ దాకా రావడం కష్టమే. ఇంటికి వచ్చి 6 గంటలకి బెల్లు కొట్టగానే అమ్మాయి వచ్చి ఇచ్చేది, అది మేలు కదా. రూపాయి ఇబ్బంది ఖర్చు లేకుండా, 2 సార్లు ఏడు తిరగకుండా, ఎండలో ఇబ్బంది పడకుండా వచ్చి ఇవ్వడం మేలే కదా. మరి ఇక్కడ కావంటే కొంచెం కష్టమే. అంటే ఇప్పుడు ఈ వాలంటీర్లు వచ్చి మీకు పలానా పార్టీకి ఓటు వేయండి, వైసీపీకి ఓటు వేయండి అని చెప్తారని చెప్పేసి కూడా ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగం మనకిచ్చింది, మనకి ఇష్టమైన వాళ్ళకి మనం వేస్తాం. కానీ వాళ్ళు ఎందుకు చెప్తారు? వాళ్ళ మీద బ్లేమ్ చేయటం ఇట్స్ నాట్ కరెక్ట్ అండి. దే ఆర్ డూయింగ్ దేర్ వర్క్ ప్రాపర్లీ. వాలంటీర్స్
But we should not, other people should not blame the volunteers. They do their work properly, correctly. ఇక్కడ ఈ వార్డు సచివాలయ సిబ్బంది ఉన్నారు, వార్డుని తెలుస్తున్నాం. మేడం చెప్పండి, ఇప్పుడు ఈ పెన్షన్లు ఇస్తా ఉన్నారు, మీకు ఇందుకు సంబంధించినటువంటి డబ్బు మీ అకౌంట్లో పడడం ఆలస్యమైంది, దాంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు పూర్తి స్థాయిలో మీకు అమౌంట్ వచ్చిందా? వచ్చింది సార్, వచ్చింది పూర్తి స్థాయిలో వచ్చేసింది సార్. మీరు ఏ విధంగా వాళ్ళకు ఇవ్వగలుగుతున్నారంటే, ఇప్పుడు కొంతమందికి ఇళ్ల దగ్గరికి వెళ్ళి ఇవ్వాలా అంటున్నారు, దానికి సంబంధించిన సిబ్బంది మీ దగ్గర ఉందా? ఇళ్ల దగ్గరికి వెళ్ళి ఇచ్చే ప్రక్రియ కూడా ప్రారంభించారా? ప్రారంభించాం సార్. నడవలేని వారికి ఇళ్ళకెళ్ళి ఇస్తున్నాం సార్, బెడ్డెడ్ పేషెంట్లకి. ఇక్కడ మనం విజువల్లో చూడొచ్చు, ఎవరో వస్తే గనక వాళ్ళందరికీ కూడాను ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఇక్కడ ఆ చైర్స్ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ గురి కాకుండా వాళ్ళను కొంచెం సేద్యరేందు కోసం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఎటువంటి ఇబ్బంది కలగకోకుండా ఉండేట్లుగా వాళ్లకు కూర్చోబెట్టి వాళ్ళందరికీ కూడాను ఈ పెన్షన్లు ఇచ్చే ప్రక్రియ ప్రారంభిస్తూ ఉన్నారు. సార్ చెప్పండి, ఏమైనా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడికి రావడం కానీ అట్లా ఏమైనా జరుగుతుంది? ఎందుకంటే ఇప్పటికే చాలా మంది వచ్చి వెనక్కిపోయేటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. మరి ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏంటంటే అమౌంట్ మొత్తం క్రియేట్ అయిందండి. యాక్చువల్లీ నేనంటే కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల నేను వాళ్ళు మధ్యాహ్నం నుంచి రావాల్సింది మార్నింగ్ నుంచి వచ్చారు. బ్యాంక్ వాళ్ళు చెక్కులు పాస్ చేయడంలో కొంచెం లేట్ అవుతాం వల్ల మధ్యాహ్నం నుంచి ఇచ్చాము. మధ్యాహ్నం స్టార్ట్ చేసాము, ఇప్పుడు మా 60% వరకు అయింది. అయితే ఏంటంటే మనకి బెడ్ రిడ్ ఉన్న వాళ్ళకి, నడవలేని వాళ్ళకి ఇంటికి వెళ్ళి ఇస్తున్నాం. కొద్ది పెద్దవాళ్ళు, ఏజ్డ్ వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళి ఇస్తున్నాము. సచివాలయానికి రాగలిగిన వాళ్ళు ఆటోమేటిక్గా వచ్చేస్తారు. వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ తారీఖు ఇవ్వటం అలవాటు పడిన వాళ్ళు త్వరగా వచ్చేస్తారు. వాళ్ళు మనం ఏం చెప్పవసరం లేదు, అసలు వాళ్ళే వచ్చేస్తారు. మేము వెళ్ళే లోపల వాళ్ళే వచ్చేసి తీసుకుంటున్నారు. కానీ ఇస్తున్నాం సార్, కంప్లీట్ చేస్తాం. ఈ మనకి 6వ తారీఖు దాకా ఉంది పెన్షన్ ఇవ్వడం, డిస్బర్స్మెంట్ కంప్లీషన్. మెసేజ్ అందరి వాళ్ళ పరిస్థితి అంటే కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు, ఇంకా ఇస్తారనే పరిస్థితులు ఉంటారు. ఎందుకంటే చదువురాని వాళ్ళు కూడా మన రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారు. వాళ్ళని ఎట్లా మోటివేట్ చేసి మీ దగ్గరకు వచ్చి ఇస్తామని, లేదంటే వచ్చి తీసుకోమని అట్లా దానికి సంబంధించి ఏమైనా వాళ్ళకు చెప్పడం జరిగిందా, ప్రచారం చేయడం జరిగిందా? లేదు, బెడ్ రిడ్ అనేది ఇస్తామని చెప్పేసి ముందు కమ్యూనికేషన్ చేశాము. అయితే ఈ లోపల కొంతమంది రాగిన వాళ్ళు ఎందుకు అని వెయిట్ చేయడం అని చెప్పేసి వచ్చి తీసుకుంటున్నారు అనమాట, అంతే. ఇది మొత్తానికి ఈ ప్రక్రియ అయితే కనుక వేగవంతంగా చేస్తూ ఉన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా అధికార యంత్రాంగం వీరికి అందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతోంది. కొంతమంది రాగలిగిన వాళ్ళు కష్టపడి ఏదో ఒక విధంగా వస్తున్నారు. అయితే కనుక వీరికి వచ్చేటువంటి పెన్షన్ 3,000 రూపాయల్లో కొంత ఆటోకు ఖర్చులు పెట్టుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది ఈ వేడిమికి రావడం ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనా కూడా ఈ 6వ తేదీలోగా ఈ పెన్షన్ల ప్రక్రియను మొత్తం కూడా పంపిణీ కార్యక్రమం పూర్తి చేస్తామని చెప్పేసి ఈ సచివాలయ సిబ్బంది చెప్తా ఉన్నారు. విజయచంద్ర, అంటే ఇప్పటి వరకు ఎంతమందికి పెన్షన్లను అందించారు, ఇంకా ఎంతమందికి పెన్షన్లు పంపిణీ చేయాల్సింది? ఈ ప్రక్రియ మొత్తం పూర్తవడానికి ఈ రోజు లేదంటే రేపటికల్లా క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? సార్ చెప్పండి, ఇప్పుడు దీనికి సంబంధించి చూస్తే ఈ ప్రక్రియ పూర్తి అయ్యేందుకు ఇంకా ఎంత టైం పడుతుంది? అంటే ఇప్పుడు మీరు ఎంత పర్సెంటేజ్ మీరు ఇప్పటి వరకు ఇచ్చారు? ఇంకా 2 days మాత్రమే మీకు టైం మిగిలింది. ఈ 2 days లో మీరు దీన్ని పూర్తి చేయగలరా? 60% ఇచ్చామండి, అయిపోద్దండి. మ్యాక్సిమం ఈ రోజుతో అయిపోతుంది. ఇప్పుడు మాకు 305 పెన్షన్లు ఉంటే దాదాపు 180-190 చేసాం, అంటే 60% వరకు అయింది. మ్యాక్సిమం ఈవినింగ్ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఎండ ఉంది కదా, మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ అవుతారు. ఈవినింగ్ మాకు 7 దాకా ఇస్తున్నాం కాబట్టి కంప్లీట్ అయిపోతుంది, మ్యాక్సిమం అయిపోతుంది. రేపుడితో అయిపోతుంది, మాకు 6 దాకా కూడా అవసరం లేదు, రేపుడితో అయిపోతుంది. ఇది మొత్తానికి ఈ ప్రక్రియ అయితే కనుక వేగవంతంగా చేస్తున్నారు. రేపట్లోగానే మ్యాక్సిమం చేస్తాము. ఇంకా ఏదైనా మిగిలి ఉంటే కనుక దాన్ని కూడా ఎల్లుండిలోగా, అంటే ప్రభుత్వం నిర్ణయించిన గడువు ఏదైతే ఉందో ఆ గడువులోగా పూర్తి చేస్తామని చెప్పేసి సచివాలయ సిబ్బంది చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ విజయచంద్రన్.